కొంతమంది సోషల్ మీడియాలో హిందూ గ్రూపులు పెట్టి యూట్యూబ్లని అని పెట్టేసి ఏదో 4 వీడియోలు చేస్తున్నారు, నడిచిపోతుంది. నేనైతే మొదటి నుంచి చెప్పాను, నేను జర్నలిస్ట్గా వార్తలకు సంబంధిస్తాను. హిందూ చైతన్య హిందువులకు సంబంధించినటువంటి దాంట్లో అవమానాలు జరిగితే టచ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం అలాగని చెప్పేసి పూర్తిగా ఈవెన్ హిందువుల నుంచి తప్పు జరిగితే తప్పు నేను సమర్థించను. ఈ తప్పే అంట. అట్లాగే ముస్లింలు క్రైస్తవులకు సంబంధించి మంచిగానే చెప్తా. జాతీయవాదం అన్నటువంటిదే నా ప్రధానమైనటువంటి దేశం కరెక్ట్, దేశం ఫస్ట్ అనేటటువంటి రూట్లో ఉంటా. ఆ సందర్భంగా ఎవరు తప్పు చేసినా తప్పని అంట. రాజాసింగ్ తప్పు చేసినప్పుడు కూడా తప్పనినే చెప్పా. కాబట్టి నా విధానం వేరు. అట్ ది సేమ్ టైం కొంతమంది ఓన్లీ హిందుత్వవాదులు అని చెప్పి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనకాల గ్రూపులు పెట్టారు, వ్యవస్థలు కూడా పెట్టారు. ఎవరెవరి గురించినో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆందోళనలు చేస్తాం మేము, ఇట్లాంటివి కూడా మాట్లాడుతున్నాం. ఒక చోటన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా స్నానాలు చేయించి ఆ స్నానాల్లో కొట్టుకుపోయి చచ్చిపోయారు ఇద్దరు, మత మార్పిడి వలన. తల్లిదండ్రులకు కూడా తెలియదు, చదువుకుంటున్న విద్యార్థులు. పాస్టర్ గారు తీసుకెళ్ళి స్నానం చేయిస్తుండగా చచ్చిపోయారు. ఏమైపోయింది మన స్పందన? ఏమైపోయింది మన ఉద్యమాలు? ఏమైపోయింది మన కేసులు? లోకల్ పోలీసులు ఎట్టా కేసు పెట్టుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకుంటారు. ఏమైపోయింది చైతన్యం? పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో ఏం జరిగింది? ఏమీ లేదు అక్కడ. అతనే మద్యం సేవించినటువంటి మత్తులో డ్రైవ్ చేశాడని చెప్పి 250 కెమెరాలు కనబడినా హెట్ అది అట్లాగా అన్నారు. ఇప్పటికి కూడా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా దాన్ని అంగీకరించమనేటటువంటి సూత్రం ఉంది. హిందువులనే టార్గెట్ చేసింది ఉంది. ఇక్కడ హిందువులు చచ్చిపోయారు, మత మార్పిడికి గురవుతా చచ్చిపోయారు. ఎక్కడికి పోతున్నాం మనం? దర్జాగా చేసినటువంటి వాళ్ళు తిరుగుతున్నారే. మనమేం కొట్టక్కర్లా, చంపక్కర్లా, కేసు పెట్టాలి కదా, కంటిన్యూటీ ఉండాలి కదా, ఫాలో అప్ ఉండాలి కదా. హిందువులు ఎవరన్నా మాట్లాడుతున్నారా? పైగా వాళ్ళు ఆ పిల్లకాయలు ఎవడో పిచ్చదవులు అట్టగ మారిపోవడం ఏంటి, ఆడు పోతే పోయాళ్లే అన్నటువంటిది. అదేం లెక్క? మన పిల్లల్ని మోసం చేసి మత మార్పిడికి గురి చేస్తా. అసలు స్నానాలు చేయించి మతం మార్పిడి చేయడం ఏంటి? రాసుంది ఎక్కడన్నా స్నానం చేయించి మతం మార్చాలని చెప్పేసి? స్నానం చేస్తేనే మతం మార్చడం అనేటటువంటిది. అసలు దీని గురించి ఏమాత్రం ప్రభుత్వం ఏమైనా మాట్లాడింది? అసలు దీని మీదన చర్య ఏమైనా తీసుకుందా? సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఎవరన్నా అడుగుతున్నారా? అదేందో పాపం సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎవరిని అడుగుతుంది. కానీ ఇక్కడ అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు నోరు మీద ప్రభుత్వంలోనే ఉంటారు. మంత్రి గారు ఉంటారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మిగతా దేశంలో ఎక్కడెక్కడో క్రైస్తవ అంశాలు వీటన్నిటిని తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఉండదు. ఏమైపోతున్నది మన దగ్గర?